హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే కనుక చిన్న మినీ వ్లాగ్ అండి. అయితే ఇది ఇక్కడ మేము పచ్చి పులుసు చేసుకుంటున్నాము. పచ్చి పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తాను, ఎందుకు చేసుకుంటున్నాము అన్నది కూడా చెప్తానండి. ఇక్కడైతే పచ్చి పులుసుకి ముందుగానే జీలకర్రని నూనె లేకుండా వేపేసుకోవాలి మూకుట్లో. తర్వాత పచ్చిమిరకాయలని పొయ్యి మీద కాల్చుకోవాలి. ఇక్కడ వంకాయలను కూడా నూనె ఏమి రాసుకోకుండా కాల్చుకుంటామండి మేము. అంటే మేము ఇది రథసప్తమి రోజున ఈ పచ్చి పులుసు అనేది చేసుకుంటున్నాం. అంటే నూనె వాడని పదార్థమే తింటాం అన్నమాట. అందుకనేసి ఇది మూ అని ఎందుకు చెప్తున్నానంటే, నూనె అని ఎందుకు చెప్పట్లేదంటే, ఇది మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర తీస్తున్నానండి వీడియో. అందుకనేసి మేము అని చెప్తున్నాను అన్నమాట. నూనె ఏమి రాయకుండా కాల్చిన వంకాయలు ఇలా శుభ్రంగా పొట్టు తీసేసుకోవాలండి. కాలడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే నూనె కూడా రాయలేదు. పొట్టు తీయడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాగే ఒక్క టమాటా. అయితే ఇది అరటిపండుతో చేసుకుంటామండి. ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు కూడా చూపించుండ్రు. అరటిపండుతో చేసుకుంటాం. అయితే దానికి చింతపండు కావాలి కదా. చింతపండు అయితే కనుక బాగా గుజ్జు తీసుకుంటున్నానండి. ఈ చింతపండు మేము ఊళ్ళో కొనుక్కు తెచ్చుకున్నది, అందుకనేసి మీకు అంత ఈనులు అంతా ఉన్నాయన్నమాట. అది కొనుక్కున్న దానికైతే కనుక ఉండదన్నమాట. మేము ఊళ్ళోని కొనుక్కుని తెచ్చుకుని దాన్ని ఉప్పేసి పక్కన పెట్టుకుని జాగ్రత్త చేసుకుంటామన్నమాట. మాది తూర్పుగోదావరి జిల్లా. అదే నేను అందుకనే మీకు మినీ వ్లాగ్తో పాటు అని చెప్పానండి. పచ్చి పులుసు చేయడానికి పులుసు అంతటిని కూడా మనకి ఎంత కావాలో, అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని ఉంటుంది కదా, అంత క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు పులుపు అన్నది తీసేసుకుంటున్నానండి. అయితే అరటిపండు వేసుకుంటాం వల్ల ఏం జరుగుతుందంటే సలవ చేస్తుందండి. అంటే ఉపవాసం ఉంటాం కదా, ఆ ఉపవాసం వల్ల వచ్చే వేడి, ఆ తర్వాత ఏమో ఈ పచ్చి పులుసు కూడా కొంచెం వేడి చేస్తుందండి పచ్చిమిరకాయల వల్ల అంటానే. అందుకనేసి వేడి చేయకుండా సలవ చేయడానికి అరటిపండు. అలాగే చిక్కదనం కూడా వస్తుందండి. అరటిపండు వేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఇందులో మేము ఉల్లిపాయ వేయం, ఎందుకంటే కనుక ఇప్పుడు మేము చేసుకునేది పండగ కదా. అందుకని రథసప్తమి అంటే మాకు పండగేనండి. పాలు పొంగించుకుంటాము, అది కూడా ఏరు బిడకల మీద. ఇప్పుడైతే ఊళ్ళలోనే ఉండలేదు కాబట్టి మేము స్టవ్ మీదే చేసేసుకుంటున్నామండి. కానీ ఊళ్ళో ఉంటే కనుక ఏరు బిడకలు అనేసి తెచ్చుకుని మేము వాటి మీద చేసేవాళ్ళం అన్నమాట. ఇందులోని చింతపండు పులుపు తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇందాక ఒలిసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు కూడా శుభ్రంగా పిసికేసుకోవాలండి చేత్తోను. అలాగే అరటిపళ్ళు కూడా శుభ్రంగా పిసికేసుకోవాలి. 2 లేదా 3 వేసుకోవచ్చండి. అరటిపళ్ళు మన ఛాయిస్ అన్నమాట. ఈ అరటిపళ్ళుని చేత్తో పిసికిన ఈ అరటిపండు చిన్న చిన్న ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు అక్కడక్కడ నోటుకు తగులుతూ ఉంటాయండి. ఇందులో బెల్లం కూడా వేసుకుంటామండి. బెల్లం కంపల్సరీ వేసుకోవాలన్నమాట. టమాటా బెల్లం 2 కూడా వేసుకోవాలండి. పచ్చిపులుసు అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు వివరంగా కొలతలతోనే అంటా కావాలి అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. తూర్పుగోదావరి జిల్లా అరటిపండు పచ్చిపులుసు ఎలా చేసుకోవాలి ఏంటన్నది మీకు చెప్తానండి. ఇది మేము అత్యవసరలో తింటామన్నమాట. అంటే అన్నం వార్చమన్నమాట. వార్చకంటే ఎగరబెడతారు చూసారా, ఆ ఎగరబెట్టే అన్నం అన్నమాట. పెసరపప్పు వేసి ఎగరబెడతారన్నమాట అండి. అలా చేసుకుంటామన్నమాట. ఇవాళ ఎవరో ఒకళ్ళని చేసుకున్నాం అనుకోండి, ఈ పచ్చి పులుసు ఇంకా ఎవరికన్నా కావాలంటే కూడా గిన్నెలో వేసిస్తామన్నమాట. ఇది ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ కూర కాకుండా మళ్ళీ మగోళ్ళకి వేరేగా కూర వండుతాం. కూర వండి మేము ఆడవాళ్ళని తింటామన్నమాట. మగోళ్ళు కొద్దిగానే వేసుకుంటారు, పెద్ద వేసుకోరు అన్నమాట. కానీ ఆడవాళ్ళు మేము వేసుకుంటాం కదా. ఎవరికన్నా ఇంకా ఉంటారు కదా చుట్టుపక్కల మా వాళ్ళు, వాళ్ళకి కావాలంటే మళ్ళీ కొంచెం వేసిస్తామన్నమాట. అంటే ఒకళ్ళు చేసుకుని 4-5 పంచుకుంటామన్నమాట అండి. ఒక్కోసారి వాళ్ళు చేస్తారా, వాళ్ళు మనకి వేస్తారు. ఒక్కోసారి మేము చేసుకుంటే మేము వాళ్ళకి వేస్తామన్నమాట. ముందే మాట్లాడుకుంటాం, అలా ఎవరు చేస్తారు అలా పచ్చి పులుసు అనేసి మాట్లాడుకుంటాము. దాని మీద నేను చేస్తాను అలా అనేసి అంటే కనుక అప్పుడు చేసుకుంటాం అన్నమాట అండి. చేసుకుని ఒకళ్ళు వేసుకుంటాం అన్నమాట. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకున్నాను. తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. పిసిగితేనండి చేత్తో పిసకకూడదు, చేత్తో పిసికితే చిరాకు అంటారండి. కానీ రోడ్డు మీద బండి దగ్గరికి వెళ్ళి మరమరాలు చాటు అంటే తెచ్చుకుంటారండి. అది ఎలా పిసుకుతాడంటాడు, కస్సా బిస్సా పిసికెత్తాడన్నమాట. అది మట్టుకు ఆవగా తినేస్తారు. ఈ పచ్చి పులుసు అంటే అమ్మో పచ్చి పులుసా అంటారు. ఇప్పుడు దీనికి పచ్చి పులుసుకి కాంబినేషన్ అండి ముద్దపప్పు అంటే కందిపప్పుతోని ముద్దపప్పు చేసుకుంటాం అన్నమాట. ముద్దపప్పు, పచ్చి పులుసు, అలాగే పెరుగు, పక్కన చిన్న బెల్లం ముక్క, నెయ్యి వేసుకుని తింటూ ఉంటేనండి అమృతం కూడా దీని దగ్గరకు సరిసాటి రాదన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మాకు ఇంకా పూర్తిగా వివరంగా కావాలి అరటిపండుతో చేసిన పచ్చి పులుసు అని అంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.